శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం నవమ భావంలో 9వ భావంలో వక్రీ గ్రహాలు ఉంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. 9వ స్థానం అంటే భాగ్యము, ధర్మం, అదృష్టం, గురు అనుగ్రహంకి సంబంధించినటువంటి విషయం. అదే జాతకంలో నవమ భావంలో వక్రీగ్రహాలు ఉంటే ఏమవుతుంది? కొందరికి ఎందుకు భాగ్యం ఆలస్యంగా వస్తుంది? ఎందుకు గురువులు మార్గదర్శనంగా సరిగ్గా ఉండదు? ఎందుకు జీవితం దృష్టికోణంగా మారుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు నవమ భావం వక్రీగ్రహాలు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో పరిహారాలు, జీవన మార్గదర్శనం కూడా చెప్పడం జరుగుతుంది. నవమ భావం అంటే ఏమిటి? జాతకంలో 9వ భావం అత్యంత పవిత్రమైనటువంటి భావం. నవమ భావం సూచించేటువంటి అంశాలు భాగ్యము, ధర్మము, గురువులు, తండ్రి, అదృష్టము, ఆధ్యాత్మికత, విదేశీ యోగము, పుణ్య ఫలితము, జీవన దృష్టికోణం. ఈ నవభావం బలంగా ఉంటే కష్టాల్లో కూడా దైవ సహాయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఎంత కష్టమున్నా దైవ సహాయం వల్ల కష్టాలను నెరవేరుస్తూ ఉంటారు. అయితే వక్రీగ్రహాల ప్రభావం అంటే వక్రీగ్రహం అంటే గత జన్మ కర్మలను తిరిగి అనుభవింపజేసేటువంటి గ్రహాలు. వక్రీగ్రహం ఉన్న చోట ఆలస్యంగా పనులవుతూ ఉంటాయి, పరీక్షలు ఎదురవుతుంటాయి, అంతర్ముఖంగా పనిచేస్తూ ఉంటుంది, లోతైన అవగాహన కల్పిస్తుంది, పాత నమ్మకాలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. నవభావంలో వక్రీగ్రహం ఉంటే భాగ్యము ఆలస్యంగా కానీ శాశ్వతంగా వస్తుంది. నవమభావంలో వక్రీగ్రహాలు సాధారణ ఫలితాలు. చిన్న వయసులో అదృష్టం కలిసి రాదు, గురువులతో విభేదాలుంటాయి, తండ్రితో బాగా దూరంగా ఉంటారు, మత ఆధ్యాత్మిక నమ్మకాలపై సందేహాలుంటాయి, జీవితంలో దిశ మారడం, విదేశీ ప్రయాణాలలో ఆలస్యం కలగడము. కానీ 35 సంవత్సరం దాటిన తర్వాత అదృష్టం బలంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చును. ఒక్కొక్క వక్రీగ్రహం నవమభావంలో ఉంటే ఫలితాలు మొదటగా సూర్యచంద్రులు వక్రీగా ఉండరు. సూర్యుడు నవమభావంలో ఉన్నట్టయితే తండ్రి ఆరోగ్య సమస్యలు, అధికార గుర్తింపులో ఆలస్యము, స్వాభిమానము, పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. తర్వాత కాలంలో నాయకత్వ గుణాలు బలపడుతూ ఉంటాయి. ఇక 9వ భావంలో చంద్రుడు ఉన్నట్టయితే మానసిక అస్థిరత్వం ఉంటుంది, నమ్మకాల మార్పు, భక్తి మార్గంలో ఒడిదుడుకులు కలిగేటువంటి అవకాశాలు. ఇది ధ్యానం చేస్తే అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఇక కుజుడు వక్రీగా 9వ స్థానంలో ఉంటే గురువులతో వాదనలు ఉంటాయి, న్యాయ సమస్యలు ఉంటాయి, విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, ధైర్యము, ధర్మ పోరాటము, న్యాయరంగంలో విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక బుధుడు వక్రీగా ఉన్నట్టయితే 9వ భావంలో చదువులో విరామాలుంటాయి, నిర్ణయాలలో సందేహాలుంటాయి, తాత్విక ఆలోచనలు కలిగి ఉంటారు, రచన, బోధనలలో విచారణ, అసాధారణ ప్రతిభ కనబడుతూ ఉంటుంది. ఇక గురువు వక్రీగా ఉన్నట్టయితే 9వ భావంలో అత్యంత ముఖ్యమైనటువంటి స్థానము. గురువు అనుగ్రహం ఆలస్యంగా ఉంటుంది, ధర్మ పరీక్షలు కలుగుతూ ఉంటాయి, వివాహం ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఉన్నత స్థాయి జ్ఞానం కలిగి ఉంటారు, ధార్మిక గౌరవం కలిగి ఉంటారు. ఇక శుక్రుడు వక్రీగా ఉన్నట్టయితే 9వ భావంలో ప్రేమలో అయోమయ పరిస్థితి ఎదురవుతుంది, విలాస జీవనంపై ఆసక్తి కలుగుతుంది, విదేశీ సంబంధాలు కలుగుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, కళలు, లగ్జరీ, డిప్లొమసీ, అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు. ఇక 9వ స్థానంలో శని వక్రీగా ఉన్నట్టయితే అదృష్టంలో ఆలస్యం ఉంటుంది, తండ్రితో బాధ్యతలుంటాయి, ధర్మ పరీక్షలుంటాయి, 36 సంవత్సరాల తర్వాత స్థిరమైనటువంటి భాగ్యము, గౌరవము దక్కేటువంటి అవకాశాలు
ఉంటాయి. ఇక 9వ భావంలో రాహుకేతువులు వక్రిగా ఉన్నట్టయితే, రాహు ఉన్నా కేతు ఉన్నా మరి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అసాధారణమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం కలిగి ఉంటారు. విదేశాలలో స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. సాంప్రదాయాల నుంచి విరక్తి కలుగుతుంది. గూఢ విద్యలు, యోగము, అద్భుత ఫలితాలు కలుగుతాయి. మరి ఏం పరిహారాలు చేసుకోవాలి అనంటే, గురువారాలు గురు పూజ చేసుకోవాలి, తండ్రికి సేవ చేసుకోవాలి, ధార్మికమైనటువంటి కార్యాలు చేయాలి, దానము చేస్తూ ఉండాలి, గ్రంథ పఠనము చేస్తూ ఉండాలి. చేయకూడనివి ఏమిటి? గురువులను అవమానించడము, ధర్మాన్ని తక్కువగా చూడటము, అహంకారాన్ని విడిచిపెట్టడం, అహంకారాన్ని చూపెట్టడం, ఇవి చేయకూడనటువంటిది. కాబట్టి 9వ భావంలో వక్రీ గ్రహాలు శాపం అనేటువంటిదైతే కాదు. అవి మన ధర్మ మార్గాన్ని పరీక్షించేటువంటి శక్తులు. ఆలస్యం అయినా కానీ ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి, శాశ్వతమైనటువంటి భాగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ 9వ భావంలో వక్రీ గ్రహాలు ఉన్నాయని చెప్పి బాధపడకుండా ఈ పరిహారాలను మీరు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొంది తొందరగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.